హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. డబ్బుకు లోకం దాసోహం, డబ్బుంటే సుబ్బులే సుబ్బలక్ష్మి, పైసామే హై పరమాత్మ. ఇన్ని మాటలు మనం వింటూ ఉన్నాం. డబ్బుకున్న విలువ ప్రపంచంలో ఇంకా దేనికి లేదని మనం అందరూ నమ్ముతూ ఉంటాం. ఒక ప్రపంచ ఆర్థిక శాస్త్రవేత్త కూడా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని ఆయన కూడా అన్నారు. ఈ లెక్కలో చూసుకుంటే డబ్బుతో మనం దేన్నైనా కొనవచ్చు, ఎలాగైనా బతకొచ్చు, దర్జాగా ఉండొచ్చు అని అనుకుంటాం. అయితే డబ్బుతో మనం కొన్నింటిని అసలు కొనలేం. అదే ప్రేమ, అభిమానం, మానవత్వం. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అబ్దుల్ రహీం. ఈయన కేరళకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అంటే ఈ మొత్తం ఫ్రేమ్ చూస్తుంటే మీకు ఒక భావోద్వేగమైనటువంటి సన్నివేశం గుర్తుకొస్తుంది. ఈయన మొహంలో కనిపించేటువంటి విషాదం కావచ్చు, వీళ్ళలో కల్పించేటువంటి ఒక నిర్వేదం కావచ్చు. అసలు ఏం జరిగింది, ఈ వ్యక్తి వచ్చాక వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత మౌనంగా, ఆర్ద్రంగా, భావోద్వేగంతో ఇలా ఆలింగనం చేసుకున్నారు అంటే దీని వెనక ఒక పెద్ద కథనే ఉంది. అదేంటంటే అబ్దుల్ రహీం కేరళకు సంబంధించిన వ్యక్తి అని మనం అనుకున్నాం కదా. ఆయన 2006లో ఆయన కేరళ నుంచి సౌదీ అరేబియాకు వెళ్ళాడు. సౌదీ అరేబియాకు సాధారణంగా ఎందుకు వెళ్తారు? మన తెలంగాణ వాసులకు చాలా చక్కగా తెలుసు. ఉపాధి కోసం, బతకడం కోసం, మరింత బాగా బతకడం కోసం, లేదా మన కుటుంబాన్ని బతికించడం కోసం మనం గల్ఫ్ దేశాలకు వెళుతూ ఉంటాం, వలసపోతూ ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే పొట్ట చేత పట్టుకొని వెళ్ళేటువంటి వలస జీవులుగా మారిపోతుంటారు. అలా అబ్దుల్ రహీం ఆయన కేరళ నుంచి సౌదీ అరేబియాకు వెళ్ళారు. అక్కడ ఒక ఇంట్లో ఒక దివ్యాంగుడికి, చిన్న దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్గా ఉద్యోగంలో చేరారు. అంతవరకు కథ బాగానే ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ బాలుడు మరణించాడు. ఆ బాలుడు మరణించడానికి కారణాలేంటో ఎవరికీ తెలియదు. అందరూ కలిసి ఏమనుకున్నారు, అబ్దుల్ రహీం సరిగా చూసుకోలేదా, లేదా అతనే ఆ మరణానికి కారణమా, ఏమనుకున్నారేమో తెలియదు. కానీ అతనిపైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేస్తే అక్కడి న్యాయస్థానం అతనికి 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఆ 20 ఏళ్ల జైలు శిక్ష విధించి ఆయన అలా జైల్లోనే మగ్గిపోయారు. చెప్పుకోవడానికి ఎవరూ లేరు, కాపాడడానికి ఎవరూ లేరు. ఏమని చెప్పాలి, ఎవరితో చెప్పాలి? శిక్షను అనుభవించడానికి ఆయన మానసికంగా సిద్ధమయ్యాడు. ఇదంతా కూడా ఒక 20 ఏళ్ల వెనక కథ. మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి జీవితంలో విలువైనటువంటి సమయం 20 ఏళ్ల పాటు జైలులోనే నిర్బంధమైపోయిందంటే ఇంకా ఆ మనిషికి మానసిక క్షోభ ఎంతలా ఉంటుంది, ఆయన ఎంత ఆవేదన చెందింటారు, ఆయన కుటుంబం ఎంత బాధపడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ ఆవేదన ఇవన్నీ కూడా మనం లెక్కకేసుకుంటే వాళ్ళ దుఃఖం ఎంత పెద్దదో కదా అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ 20 ఏళ్ల జైలు వాసంలో ఉన్నప్పుడు ఆయన పలు దఫాలుగా న్యాయస్థానానికి విన్నవించుకున్నా కూడా ఫలితం లేకపోయింది. చివరికి అతనికి మరణశిక్ష కూడా విధించారు. ఇంకా మరణశిక్ష విధించగానే రహీం ఏమనుకున్నారు, అయిపోయింది, నా కథ ముగిసిపోయింది, నా బతుకు ఇంతటితో అంతమైపోయింది అని ఆయన పాపం ఒక భావరహిత స్థాయికి వెళ్ళిపోయారు. అప్పుడు సౌదీలోన ఒక చట్టం ఉంది. ఏంటంటే ఇక్కడైతే మనకు ఇండియాలోన క్షమాభిక్ష పెడతారు, ఉరిశిక్ష రద్దు కావడానికి క్షమాభిక్ష పెడతారు. అది ప్రెసిడెంట్ నుంచి మనకు క్షమాభిక్ష వస్తుంది. అలాగే సౌదీ న్యాయస్థానాల్లోన దియా అని అంటారు. అంటే ఎవరైతే బాధిత కుటుంబం ఉంటుందో వాళ్ళు పరిహారం తీసుకోవడానికి అంగీకరిస్తే, అక్కడ వాళ్ళ అబ్బాయి చనిపోయారు, వాళ్ళకు పుట్టినంత బాధ ఉంది, ఆ బాధకు సరిపడేలాగా వాళ్ళు పరిహారం తీసుకుంటే దాన్ని దియా అని అంటారు. ఆ దియా స్వీకరిస్తే ఇతని శిక్ష రద్దయ్యే అవకాశం ఉంది, మరణశిక్ష రద్దయ్యే అవకాశం ఉంది. ఎట్టకేలకు వాళ్ళు అంగీకరించారు, దియా ఇవ్వండి అని. ఎప్పుడైతే దియా స్వీకరించడానికి కుటుంబం సిద్ధమైందో ఇతని మరణశిక్ష రద్దయింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాళ్ళు అడిగింది ఎంత తెలుసా? అక్షరాల 34 కోట్ల రూపాయలు. పైసా కాదు, 2 పైసలు కాదు, 34 కోట్లు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? అతనేమో సౌదీలో ఉన్నాడు, ఆయన కుటుంబమేమో కేరళ ఉంది. ఒకరికొకరు సంబంధం లేకుండా ఆ దేశంలో ఈ దేశంలో ఒకరు ఉన్నారు. ఆయన పోయిందే పొట్టకూటి కోసం వెళ్ళాడు, 4 పైసలు సంపాదించుకుందామని వెళ్ళాడు. అతనికి జీవితంలోన ఇంత ఘోరమైన ఎదురు దెబ్బ తగిలితే 34 కోట్లు ఎలా సంపాదించగలడు? సాధారణంగా మన పిల్లలకో లేకుంటే మనకో ఏదైనా ఎవరికైనా సమాజంలోన ఒక జబ్బు వచ్చింది అనుకోండి, కోలుకోలేని జబ్బు వచ్చింది, ఖరీదైన వైద్యం అన్నారనుకోండి, వెంటనే ఏం చేస్తారు? పబ్లిక్ అపీల్ చేసుకుంటారు.
అంటే మానవత ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు సాయం చేయలేకపోతారా అని. మీరు ఒకటి గమనించండి, సమాజంలోన మానవత్వం చచ్చిపోలేదు, అది చచ్చిపోదు కూడా. మీరు బాగా గమనిస్తే కరోనా టైంలోన, కోవిడ్ టైంలోన మీరు ఎన్ని అన్నదానాలు జరిగాయి, ఎంతమందికి సాయం చేశారు. మనిషికి సాటి మనిషి సాయంగా నిలవడం, ధైర్యంగా నిలవడం అనేది ఆ సందర్భంలోనే మనం అందరం చూసాం. ప్రపంచం మొత్తం చూసింది. మానవత్వం అంటే ఏంటో బహుశా అప్పుడే మనకందరికీ కూడా అర్థమై ఉంటుంది కూడా. సరిగ్గా అలాంటి సందర్భమే రహీంకు కూడా ఎదురైంది. అతను అపీల్ చేశారు. అపీల్ చేస్తే ఇక్కడ ప్రపంచంలో ఉండే మలయాళీలందరూ కూడా ఏకమయ్యారు. వాళ్ళు ఏకమయ్యింది ఏ ఉద్యమం కోసమో మరొకటో కాదు, కేవలం మానవత అనేటువంటి ఒకే ఒక సూత్రం వాళ్ళందరినీ కూడా కట్టిపడేసింది. ఆ ఉద్యమంలోన వాళ్ళందరూ కూడా తాము ఆర్జించిన కష్టార్జితం, ఇట్ ఇస్ ఎ బ్లడ్ మనీ, వాళ్ళు సంపాదించినటువంటి సొమ్ములో నుంచి పైసా విరాళంగా ఇచ్చారు. వాటన్నింటినీ పోగు వేస్తే అదేదో అంటాం చూడండి, చినుకు కలిస్తే వాగవుతుంది, వాగులన్నీ కలిస్తే నది అవుతుంది, నది సముద్రంగా మారుతుంది అని మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు పైసా జత కట్టితే 34 కోట్లు అయ్యింది. మీరు నమ్ముతారో నమ్మరో, 34 కోట్లు పోగేశారండి. ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఆయనకు పంపించారు. ఆయన న్యాయస్థానానికి సమర్పించారు. దియా ఆ బాధిత కుటుంబానికి వెళ్ళింది. ఎప్పుడైతే దియా ఆ బాధిత కుటుంబానికి వెళ్ళిందో వెంటనే న్యాయస్థానం అతన్ని జైలు నుంచి విడుదల చేసింది. సో రహీం జైలు శిక్ష అధికారికంగా మే 13న, ఈ నెల 13వ తారీఖునే ముగిసిపోయింది. అయితే అక్కడ అధికారులు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ప్రోటోకాల్ ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఆలస్యం అవడంతో అక్కడ మరొక ఉత్కంఠ చెలరేగింది. ఏంటి, డబ్బు అయితే వాళ్ళకి చేరింది, మరి వీళ్ళు విడుదల చేస్తారా లేదా, విడుదల చేయకపోతే ఏం చేయాలి అనేటువంటి మీమాంస కూడా పాపం వాళ్ళను బాగా వెంటాడింది. అప్పుడు చివరికి జైలు అధికారులు వాళ్ళు మానవతతో వ్యవహరించారు. లేదు, ఇతని పట్ల ఒక దేశంలో ఉండేటువంటి ఒక రాష్ట్రం మొత్తం, ప్రపంచంలో ఉండే మలయాళీలు మొత్తం మానవత్వంతో ఆయన పక్షాన నిలబడినప్పుడు, దియా బాధిత కుటుంబానికి అందినప్పుడు ఇంకా అడ్డుకోవడానికి మనం ఎందుకు అడ్డుకోవాలని అనుకున్నారేమో వాళ్ళు చకచక అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఆయన పంపించేశారు. ఆయన ఈ మధ్య కాలంలో తాజాగా ఆయన కేరళలోని కరికపూర్ అనేటువంటి ఒక విమానాశ్రయంలో ఆయన దిగారు. దిగిన వెంటనే అక్కడ బంధువులందరూ కూడా ఆయన్ని చూశారు. 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఎక్కడో పరాయి దేశంలోన ఇంకా బతుకుతానా చస్తానా అనేటువంటి సందర్భంలో కొట్టిమిట్టాడినటువంటి ఒక ప్రాణి, ఒక మనిషి తన వాళ్లను ఆత్మీయులను చూసినప్పుడు ఆయన కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసాయి. అంతేకాదు, తనకు సాయం చేసినటువంటి సాటి మనుషుల పట్ల ఆయన కృతజ్ఞతా భారంతో తలదించుకున్నారు. ఇదేనండి మనకు ఏది గొప్ప కాదు. మనం అనుకుంటుంటాం డబ్బు అంతా నడిపిస్తుంది, ధనం మనిషిని నడిపించే ఇంధనం. ఇక్కడ కూడా పనిచేసింది డబ్బే. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఆయన బయటికి రావడానికి ఉపకరించింది కూడా డబ్బే. అయితే ఆ డబ్బు కొన్నిసార్లు మంచి పని కూడా చేస్తుంది. అన్ని సందర్భంలో అది చెడుపు చేయదు, అన్ని సందర్భంలో అది మనిషిని స్వార్థజీవిగా మార్చదు. అన్ని సందర్భంలో డబ్బు కోసం మర్డర్లు చేశారు, డబ్బు కోసం దోపిడీ చేశారు, డబ్బు కోసం ఇల్లు మొత్తం కూడా కన్నం పెట్టేశారు అనేటువంటి కథనాలు మనం రోజు వింటూ ఉంటాం. కానీ ఇలాంటి ప్రత్యేక కథనాలు కూడా మనం అప్పుడప్పుడు చూడాలి, చదవాలి, వినాలి. విన్నప్పుడే మనకు ఒక నమ్మకం కలుగుతుంది. ఏంటంటే మనం ఒక సమాజంలో బతుకుతున్నాం. ఎలాంటి సమాజంలో అంటే మానవత్వం ఇంకా బతికి ఉన్న సమాజంలో మనం అందరం జీవిస్తున్నాం. కాబట్టి మనం అంతగా ఈ సమాజాన్ని నిందించక్కర్లేదు, సాటి మనుషుల్ని మనం ద్వేషించక్కర్లేదు. సాటి మనిషిని నీవు ప్రేమిస్తే ఖచ్చితంగా నిన్ను వాళ్ళు ప్రేమిస్తారనడానికి ఇంతకు మించిన గొప్ప ఉదాహరణ ఏముందండి. ఇతను అపరిచితుడు. వేలాది లక్షలాది మంది మలయాళీలకు అతనెవరో వాళ్ళెవరో, అసలు వాళ్ళ బంధువు కాదు, రక్త సంబంధికుడు కాదు, పోని స్నేహితుడు కాదు. ఇదేమన్నా ప్రాంతీయ అభిమానంతో చేశారా అంటే ప్రాంతీయ అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ జేబులోంచి డబ్బులు తీసిచ్చి అతన్ని సాయం చేసేంత ప్రాంతీయ అభిమానం అక్కడ కాదు. అక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే హ్యుమానిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీ. అందుకే అంటారు మానవత్వాన్ని మించింది, హ్యూమనిజాన్ని మించిన ఈజం లేదు. అందుకే ఒక కవి తిలక్ ఒక మాట అంటాడు, ఇజంలో ఇంప్రిజం అయితే ఇంగితం నశిస్తుంది, ప్రిజం లాంటి జీవితం కొత్త కోణాన్ని చూపిస్తుంది అంటారు. జీవితం ఎప్పుడు కూడా కొత్త కోణాన్ని చూపిస్తుంటుంది. హ్యూమనిజాన్ని మించిన ఇజం ఏమైనా ఉందా?
కాబట్టి ఇక్కడ మనకు కనిపించేది ఆ హ్యూమనిజం కనిపిస్తుంది, ఆ మానవత్వం కనిపిస్తుంది. అదండి ఈ చిత్రం చెబుతున్నటువంటి కథ. దట్స్ ఆల్.